రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే హైదరాబాద్ అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలి. హైదరాబాద్ ప్రపంచ నలుమూలల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలి. ఇది ఒక గ్లోబల్ సిటీగా మారాలి అంటే హైదరాబాద్ లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఒక గ్లోబల్ స్టాండర్డ్స్ లో ఉండాలి అని చెప్పేసి దిశ నిర్దేశం చేయడం జరిగింది మన ప్రభుత్వం. ఈ లక్ష్యంలో భాగంగా హైదరాబాద్ సిటీ పోలీస్ టెక్నాలజీ సహాయంతో అలాగే మా పోలీసుల యొక్క వృత్తి ప్రోగ్రామ్స్ ని అమలు చేసి ఈ సామెత ఉంది, తాడి చెట్టు కింద మనం కొబ్బరి నీళ్లు తాగినా కానీ ఎవరు కూడా మనం గొంతెత్తి చెప్పినా నేను కొబ్బరి నీళ్లు తాగుతున్నానని ఎవరు నమ్మరు. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్లో మేము ఈ ట్రాఫిక్ చాలా ఇష్యూ చేస్తూ రోడ్డు మీద ప్రజల్ని ఆపి అక్కడ చాలానికి సంబంధించిన క్యాష్ని మనం కలెక్ట్ చేస్తున్నా కానీ చూసే వారందరికీ ఆ దారిన పోయే వారందరికీ ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి అనుమానం అనేది ఉంటుందన్నట్లు. అయితే ఏ తప్పు చేయకుండా చాలా హానెస్ట్గా అంకిత భావంతో చేసేటటువంటి పోలీస్ అధికారులు కూడా ఆ నిందకు లోను కావాల్సి వస్తుంది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ నిజాయితీగా పనిచేసే అధికారులు ఈ చెడ్డ పేరు నుంచి బయటికి రావాలి అంటే ఏంటి అని ఆలోచించి ఈ క్యాష్లెస్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా సిటిజన్ని మనం టికెటింగ్ చేసినప్పుడు చలాన్ ఇచ్చినప్పుడు స్పాట్లో ఎలాంటి మనీ అనేది క్యాష్ ట్రాన్సాక్షన్ లేకుండా ఆ ఇంటర్ఫేస్ని సెపరేట్ చేసి వాళ్ళు సబ్సీక్వెంట్గా ఆ టికెట్ తీసుకెళ్లి ఆన్లైన్ కానీ బ్యాంకింగ్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఇట్లా మల్టిపుల్ ఛానల్స్లో ఈ సేవ మీ సేవ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి ఒక అవకాశం ఉండే విధంగా అన్ని ఛానల్స్ ద్వారా దీన్ని మనం ఈ క్యాష్లెస్ ఎన్ఫోర్స్మెంట్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే మనం డెవలప్డ్ నేషన్స్ చూసినట్లయితే ఈ గ్లోబల్ సిటీస్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడా కూడా స్పాట్లో డబ్బు కలెక్ట్ చేయడం అనేది ఉండదు. వాళ్ళు టికెట్ మాత్రం ఇస్తారు, సర్టెన్ టైం లిమిట్ ఇస్తారు, ఆ టైం లోపల కట్టకపోతే మనం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదే రీతిలో మనము ఈరోజు ఈ క్యాష్లెస్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మనము హైదరాబాద్ సిటీ పోలీస్ వ్యవస్థను ఒక గ్లోబల్ సిటీ పోలీస్ వ్యవస్థగా వస్తాడు అనే ఒక నమ్మకాన్ని సమాజం మనకు ఇవ్వగలిగింది అన్నట్లు. కాబట్టి ఈ స్ఫూర్తితోటి ఇది మొదటి ఇనిషియేటివ్గా మనము ఈ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ని ఒక సిటిజన్ ఫ్రెండ్లీ ఎన్ఫోర్స్మెంట్గా మార్చడంలో ముందడుగు వేసినటువంటి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం వారిని ఎస్పెషల్లీ జితేందర్ అలాగే వాళ్ళ ఇద్దరు డీసీపీస్ వాళ్ళ అధికారులు వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు మేము ఆహ్వానించగానే ఈ ప్రోగ్రాంకి రావడానికి ఇంత చక్కటి ప్రోగ్రాంకి రావడానికి మన హోంశాఖ మార్చులు గారు గౌరవనీయులు వెంటనే ఒప్పుకోవడము డేట్ ఇవ్వడము ఈ ప్రోగ్రామ్ని కన్ఫర్మ్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మన ఎంటైర్ పోలీస్ శాఖ తరఫున హోంశాఖ మార్చులు గారికి మేము మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే డీజీపీ గారు కూడా ఎప్పుడు కూడా ప్రతిరోజు అడుగుతుంటారు మీరు ఏం చేస్తున్నారు, వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్ ఫర్ ద సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ టు ఇంక్రీజ్ అవర్ ఎఫిషియన్సీస్. సో ప్రతిరోజు కూడా మమ్మల్ని వెన్నంటి ఒక ఎంకరేజ్మెంట్ చేసి ఇలాంటి ఇనిషియేటివ్స్ని ముందుకు తీసుకెళ్లడానికి మాకు ఒక స్ఫూర్తినిస్తున్నారు. ఈరోజు ఈ ప్రోగ్రాంలో భాగం పంచుకున్నందుకు నేను డీజీపీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్లవలసిందిగా నేను జితేందర్ గారిని కోరుతున్నాను. Guests to please move little chair so that we can see the presentations. I'll request a small presentation and during the presentation launch program kuda untundi. So time to time I will request my dear guests to please launch the program.
తెలంగాణ ఫామ్ అయిన తర్వాత సీఎం గారు ఆన్ ది ఫార్మేషన్ డే ఇట్ సెల్ఫ్ మాకు ఒక విజన్ చెప్పారు దట్ హైదరాబాద్ షుడ్ బి ఎ గ్లోబల్. దట్ ఈస్ వై వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ టోటలీ క్యాష్లెస్, 100% cashless. No money will be collected by any traffic cop. No police officer will use any challan book, traditional challan book, by hand write them. Challan system, you all know that we book the challans through speed laser gun, mobile interceptor vehicle, then automated red light violation recording system, surveillance cameras, then digital cameras. This is our, with the photograph about the violation particular is sent to the violators by post. We have created some payment gateways. We have been publicizing from time to time. Online payment gateways are ICICI Bank, State Bank of Hyderabad, eSeva, AP Online, Bill Desk. Cash payments will be through eSeva Center, MeSeva Center, personal digital assistant. All traffic enforcement officers have this personal digital assistant. It is used for spot challans, debit cards, credit card swiping facility is also available. Swati? I will request Mr. Subramaniam from Postal Department to receive this so that it can be. This other notices, 500 notices are being given to Postal Department to be sent by speed post. Thank you, sir. We can go back to our chair, sir. Still some presentation is. Now I request respected DG sir to release our towing crane cameras. You can see live movement of crane as well as lifting of the vehicle. By this initiative, entire proceeding of the crane will be recorded for launching the cameras on crane, sir. You can see like this, there will be number of the vehicle also will be there. You can see that even a police, somebody who is writing police on the vehicle, that is also towed and carried away. It will also be issued a challan. No cash payments at the crane. They will be issued a slip, a challan, a ticket, and they have to pay at the respective payment gateways. It is challan is issued through PDA immediately on towing. There will be no gap. So therefore, if a vehicle is lifted, there is no scope for release without payment of the done by the speed laser gun. You can see it was recorded on 17/12/2014 at 12:44 hours. Now I request Anya, Commissioner Transport, ఇతర పోలీస్ అధికారులు, ఫ్రెండ్స్, ఇవాళ నిజమే ఇది చాలా ముఖ్యమైన దినం. మన సిపి గారు చెప్తున్నారు, ప్రజలకి హైదరాబాద్ ప్రజలకి ముఖ్యమైన దినం. ఐ విల్ యాడ్ మన ట్రాఫిక్ పోలీస్కి కూడా చాలా ముఖ్యమైన దినం. ఇప్పుడు మీరు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎవరిని ఆపితే వెంటనే ఎందుకు ఆపుతున్నారు, తప్పకుండా డబ్బు వసూలు చేయడానికి ఆపుతున్నారు అని అట్లీస్ట్ వన్ స్టిగ్మా విల్ గో ఫ్రమ్ ట్రాఫిక్ పోలీస్. డెఫినెట్లీ ఇది ఈ చలాన్ సిస్టము, దాని తర్వాత కాంటాక్ట్లెస్ అండ్ క్యాష్లెస్.
ఈ చలాన్ సిస్టమ్ మనం పెడితే ఎవిడెన్స్ బేస్ ఉంటుంది. నేను అది చేయలేదు అని సమస్య ఉండదు. అదేవిధంగా చేస్తే నువ్వు డబ్బు కట్టినావు, అప్పుడు నీకు సో దాన్ని అరికట్టడానికి ఒక ఆన్లైన్ విధానం, అదేవిధంగా ఈ చలాన్ విధానం, యూజ్ ఆఫ్ టెక్నాలజీ తప్ప ఇంకా వేరే మార్గం లేదు. మన ఎంత హ్యూమన్ లెవెల్. సమావేశానికి ఇచ్చేసిన అనురాగ్ శర్మ గారు, డీజీపీ తెలంగాణ పోలీస్, మహేందర్ రెడ్డి గారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్, సివి ఆనంద్ గారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్, అంజనీ కుమార్ గారు అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్, సందీప్ సుల్తానీ గారు కమిషనర్ ఆర్టీఏ, స్వాతి లక్కడ గారు అడిషనల్ సిపి క్రైమ్, జితేందర్ గారు అడిషనల్ సిపి ట్రాఫిక్, ఇతర పోలీసు అధికారులు, బ్యాంక్ ప్రతినిధులు, పత్రికా విలేకరులు, ఇచ్చేసిన అతిథులకు అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని హైదరాబాద్ పోలీసు, సైబరాబాద్ పోలీసు ఇద్దరు కలిసి అనురాగ శర్మ గారి నాయకత్వం కింద చాలా చక్కటి కార్యక్రమం నిర్ణయం తీసుకున్నారు. ఇది అందరికీ న్యాయం జరుగుతుంది. ఎవరిపైన ఒత్తిడి లేదు, ఎవరిపైన దాడి లేదు, ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నా బదనాము లేదు. ఏది లేకుండా క్యాష్లెస్ సిస్టమ్ చాలా మంచిది. ఇది ఎవరైనా నేరం చేసిందంటే, తప్పు చేసిందంటే తప్పకుండా వీడియోలో దొరికిపోతారు. ఆయన అబ్జెక్షన్ చేసేటటువంటిది ఉంటుంది, ఫైన్లు పనిష్మెంట్లు అనేది. దాంట్లో 11 సెక్షన్లకి దానికి వచ్చేసేటప్పటికి ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష కూడా ఖరారు చేసేటటువంటి ఉంటుంది. సో స్టాప్ పీపుల్ హూ ఆర్ వైలేటింగ్ ద ట్రాఫిక్ రూల్స్ ఆన్ ద రోడ్ అండ్ issue them a challan and take the money from them, which was giving rise to a lot of apprehensions, sometimes chaos, sometimes arguments, and also was bringing bad name to police that the traffic challaning is not being done in transparent manner. Now, Hyderabad City Police has taken up initiative, and every challan will be an e-challan and also supported by evidence in the form of a photograph or a video, so that no traffic violator can say that I did not violate. Second thing is the money will not be collected on the spot. The person who has been challaned will be given a ticket and he will be asked to pay within a week in the nearest bank system or e-seva or me-seva, from where the money can be paid, and as soon as the money is paid, the challan will get reflected, rather the payment will be reflected in the server, and the challan pendency will be taken off. This will be of great use not only to the public, but it will reduce the burden on the police also of collecting money at the spot. So I think it's a big initiative by Hyderabad City Police. I congratulate Mahendra Reddy and the CP of Hyderabad, Mr. Jitender, who is the additional CP traffic here, and their entire team.